అబ్బా, ఎంత అమాయకమైన ఫేస్ కు తగ్గట్టే శశికాంత్ అని పేరు. నోట్లు ఏలు పెడితే కొరక తట్టు కూడా లేడు కదా పాపం అని అనిపిస్తుంది కదా అనుల్లా. కానీ కాక మామూలుడు కాదుల్లో, మహానగరంలో మాయగాడు, నంబర్ 1 కిలాడి వీడు. పోలీస్ చదువు చదవందే పోలీస్ అయిండు, సివిల్స్ రాయందే ఐపీఎస్ అయిండు. మళ్ళా అట్టి పోలీసు కూడా కాదు పోన్రి, నేను ఐపీఎస్ నని చెప్పుకొని తిరుక్కుంటా పెద్ద పెద్ద బిల్డర్లను వ్యాపారం చేసేటోళ్లను బొల్తా కొట్టించి పైసా వసూలు చేస్తున్నాడట. అంతేకాదు ఏం చదివి ఉద్ధరించిండో ఏమో తెలియదు గాని పూటకో ఏషం కడతాడట. అంటే ఓ తాప పోలీస్ అవుతాడు, ఇంకో తాప కలెక్టర్ అవుతాడు, అవసరమైతే ఎన్ఐఏ ఆఫీసర్ గా కూడా మారతాడట. షిట్కెల పని అన్నట్టు కాకకి. మళ్ళా ఏ పాత్ర ధరిస్తే ఆ పాత్రకు తగ్గట్టు నకిలీ ఐడెంటిటీ కార్డు తయారు చేసుకుని దిగుతాడట రంగంలకు. మామూలు కథలు కాదు పోన్రి ఈయనయే. మింగ మెతుకులేదు మీసాలకు సంపెంగ నూనె అన్నట్టు ఇంకా వీడే నకిలీ అంటే వీని సోకుకు గన్మెన్లను కూడా పెట్టుకొని తిరిగేటోడట. సూతట్లే కనబడతాండా లే. అపరిచితుడు సినిమాల రాము లెక్కన మస్తు అమాయకుణ్ణి అన్నట్టేగా అనత్తున్నాడు. కానీ పాపం బండింది, పోలీసులకు ఫిర్యాదు అందింది. ఓ బిల్డర్ను బెదిరించి పైసా వసూలు కార్యం చేస్తుంటే ఫిలింనగర్ పోలీసులు పట్టుకున్నారు. మరిగా ఈ ఉత్త పోలీసు గురించి డీసీపీ శ్రీనివాస్ సార్ ఏమన్నాడో ఈనుండ్రి. ఐపీఎస్ ఆఫీసర్ అని కొన్ని చోట్ల, ఐఏఎస్ ఆఫీసర్ అని కొన్ని చోట్ల చెప్తూ వాళ్ళ అఫీషియల్ పొజిషన్ చూపించుకుంటూ, ఫేక్ అఫీషియల్ పొజిషన్ చూపిస్తుంటూ ఎక్స్ప్లాయిట్ చేస్తున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. సోకు చూడరు సుందరవదన అని గన్మెన్లను ఎంబడి పెట్టుకొని జిమ్ముకు పోయి అక్కడ పైసా వసూలు చేసి ఆళ్ళ ఫిర్యాదు చేయంగా కాక ఇప్పుడు ఊసలు లెక్క పెడతాడన్నట్టు. కర్నూలు జిల్లానట అయింది. హైదరాబాద్ బాట పట్టి షేక్పేటకు మాకు అమ్మ అర్చిండు. ఒకప్పుడు యానిమేషన్ కోర్సు చేసిండట. అగో కాకకున్న గా టాలెంట్ చేయంగానే నకిలీ ఐడెంటిటీ కార్డులు తయారు చేసి ఏ ఆఫీసర్ కావాలంటే ఆ ఆఫీసర్ అవతారం ఎత్తి పాపం పండేదాకా ఆడిందే ఆట అన్నట్టు ఆడిండు. దొంగ పోలీస్ ఆటలా పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిండు. అగో అట్లా అవతారం సమాప్తి అయింది.